పవిత్రమైన శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు. 1500 మంది మహిళలతో ఉచిత వరలక్ష్మి వ్రతం ఆలయ అధికారులు నిర్వహించారు. భక్తులకు పూజా సామగ్రిని నిర్వాహకులు అందజేశారు. వ్రతం అనంతరం స్వామి అమ్మవారి దర్శనం కల్పించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం నిర్వహిస్తారు. ఈ వ్రతం ఒక్కరూ చేసుకునేది కాదు. ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసాన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ శ్రావణ మాసం సర్వదేవతా ప్రీతికరంగా చెప్పబడుతుందన్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించినట్లు తెలియజేశారు. కాగా భక్తులందరూ వ్రత క్రియను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా మొట్టమొదటిసారిగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ పసుపు కుంకుమ ఆ పూలు వేస్తూ ఉండి శ్రీ వరు మహాలక్ష్మి ఈ రోజున శ్రీ స్వామి అమ్మవార్ల సన్నిధిలో కైలాసంలో మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం.